హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన వీడియోలో 1 కప్పు మినపగుళ్ళతో టేస్టీగా, క్రిస్పీగా, క్రంచీగా జంతికల రెసిపీని షేర్ చేస్తున్నాను. శనగపిండి లేకుండా, నూనె పీల్చకుండా జంతికలు ఎప్పుడు చేసినా ఇదే విధంగా గుల్లగా కరకరలాడేలాగా చేయాలంటే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. చాలా బాగా వస్తాయి. సో మీరు కూడా ఈ జంతికల రెసిపీని ట్రై చేయాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసి స్టెప్ టు స్టెప్ ఫాలో అవుతూ చేయండి. మీరు కూడా ఇదే విధంగా క్రంచీగా జంతికల్ని ఈజీగా చేసేస్తారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ జంతికలను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి 1 కప్పు దాకా మినపగుళ్ళని తీసుకోండి. ఇందులోకి కొన్ని నీళ్లు పోసుకొని ఈ మినపగుళ్ళని బాగా 2-3 సార్లు వరకు కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేసేయండి. నీళ్ళన్నీ వంపేసిన తర్వాత మళ్ళీ మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల దాకా నీళ్లు వేయండి. మనం తీసుకున్న 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. సో 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేయండి. ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. సో పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఒకసారి మనం ఇలా చేత్తో పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది ఉడికిందా లేదా అనేది. మినపప్పు అయితే ఉడికింది కదా. సో ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని అవసరానికి తగ్గట్టుగా నీళ్లు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసిన మినపప్పు పేస్ట్ని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పొడి బియ్య పిండిని తీసుకోండి. ఇది నేను బయట షాప్స్లో కొన్న డ్రై రైస్ ఫ్లోర్ అండి. మీరు కావాలంటే జంతికల్ని ఎక్కువ మొత్తంలో చేసుకోవాలి అనుకుంటే మిల్లు పట్టించిన బియ్య పిండి అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా కలోంజీ సీడ్స్ని వేసుకోండి. వీటినే ఆనియన్ సీడ్స్ అని కూడా అంటారండి. సో వీటిని 1/2 టీ స్పూన్ వేసుకొని నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ నిండుగా వాముని చేతిలోకి తీసుకొని క్రష్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్ల దాకా తెల్ల నువ్వులను వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని 1 టీ స్పూన్ నిండుగా కారాన్ని కూడా వేయండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బియ్య పిండిలోకి కలిసేలాగా మొత్తం ఒకసారి అంతా కలపండి. మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ని వేసుకోండి. మీరు కావాలంటే బటర్ ప్లేస్లో ఆయిల్ని వేడి చేసి అయినా వేసుకోవచ్చు. బటర్ అయినా ఆయిల్ అయినా 2 టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ వేయొద్దండి. ఎక్కువ వేశారంటే జంతికలు ఆయిల్ని బాగా పీల్చేస్తాయి. అలాగే షేప్ అవుట్ కూడా అవుతాయి. సో చూసుకొని ఆయిల్ని కానీ బటర్ని కానీ తీసుకొని బాగా కలపండి. ఇలా చేత్తో పట్టుకొని చూస్తే ముద్దవ్వాలన్నమాట. ఇలా ముద్దలా వచ్చింది అంటే బటర్ అయినా ఆయిల్ అయినా మనం కరెక్ట్గా తీసుకున్నట్టు అనమాట. సో ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసిన మినపప్పు పేస్ట్ని కూడా ఈ పిండిలోకి వేసుకోండి. బియ్యపిండి, మినప్పిండి ఈ రెండింటిని కూడా బాగా కలిసేలాగా కలపండి. ఫస్ట్ నీళ్ళేమీ వేయకుండా మినపప్పులో ఉండే తేమతోనే కలపండి. ఈ పిండిని కలపడానికి ఎక్కువ నీళ్ళైతే పట్టవండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నీళ్ళైతే పడతాయి. ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి సెమీ సాఫ్ట్గా ఉండాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా లేకుండా పిండిని ఇలా కలిపితే సరిపోతుంది. ఇలా కలిపిన పిండిలో నుంచి జంతికలు గొట్టానికి సరిపడా పిండిని తీసి పక్కన ఉంచండి. మిగిలిన పిండి పైన ఆరిపోకుండా ఒక తడి క్లాత్ని పైన పరిచి ఈ గిన్నెను పక్కకు పెట్టేసేయండి. ఇక నేను జంతికలు ఒత్తుకోవడానికి ఇలాంటి హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకున్నాను. ఈ ప్లేట్ను జంతికల గొట్టంలోకి వేసి జంతికల గొట్టానికి ఆయిల్ని అప్లై చేసుకొని మనం ముందే పక్కకు తీసి పెట్టిన పిండిని ఈ జంతికల గొట్టంలోకి పెట్టుకోవాలి.
పిండిని జంతికల గొట్టంలోకి పెట్టి జంతికల మౌల్డ్ని కూడా పెట్టేసేయండి. ఇప్పుడు జంతికలు ఒత్తుకోవడానికి ఒక ప్లేట్ పైన ఆయిల్ని అప్లై చేసుకొని ఈ ప్లేట్ పైన జంతికల్ని ఒత్తుకోవాలి. మీరు కావాలంటే ఇలా ప్లేట్ పైన కాకుండా ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ని తడిపి పిండేసి దానిపైన అయినా ఒత్తుకోవచ్చు. అంటే చేతిలోకి తీసుకొని ఆయిల్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా ఒక వాయికి సరిపడా జంతికల్ని ఒత్తుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ పై పెట్టి వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం ఒత్తుకున్న జంతికల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న కడాయి సైజును బట్టి నేను ఒక 4 జంతికల్ని వేసి ఫ్రై చేస్తున్నాను. మరీ ఎక్కువ వేశారంటే జంతికలు సరిగా ఫ్రై అవ్వవండి. సో అందుకని మీరు తీసుకున్న కడాయి సైజును బట్టి ఆయిల్ని బట్టి జంతికలు వేసి ఫ్రై చేయండి. ఇలా అటు ఇటు తిప్పుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై అయిన తర్వాత లైట్ గోల్డెన్ షేడ్లోకి రాగానే ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండి కూడా జంతికల్లా ఒత్తుకొని ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకోవాలి. జంతికలు వేగాయని ఎలా తెలుసుకోవాలి అంటే లైట్ గోల్డెన్ షేడ్లోకి వచ్చి ఆయిల్లో వచ్చే నురగ తగ్గిపోయింది అంటే జంతికలు అనేవి మంచిగా ఫ్రై అయినట్టే అండి. సో అంతేనండి, క్రిస్పీగా క్రంచీగా కరకరలాడే మినప జంతికలు అయితే తయారైపోయాయి. చాలా చాలా బాగుంటాయి. వీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. అయిపోయేంత వరకు కూడా ఇదే విధంగా క్రంచీగా ఉంటాయి. సో వీటిని మనం శనగపిండి వాడకుండా చేసాం కాబట్టి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే వీటిని హ్యాపీగా తినేయచ్చు. టేస్ట్లో మాత్రం ఏమాత్రం తగ్గవండి. శనగపిండితో చేసే జంతికల కన్నా చాలా బాగుంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.